మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన అస్సాం బ్యూటీ 4 ఏళ్లు తిరగకుండా సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తోంది. కన్నడ తప్ప సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటిలోనూ బిజీగానే ఉంది ఈ భామ. వరుసగా 8 సినిమాలు చేస్తున్న ఆ అమ్మడు ఎవరో చూసేద్దాం. డ్రాగన్ రిలీజ్ తర్వాత కాయతు లోహర్ తన కాల్ షీట్స్ ఇవ్వటానికి కసరత్తులే చేసింది. స్టార్ హీరోలు ఛాన్సులు ఇచ్చినా కాల్ షీట్స్ వెతుక్కోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది. క్రేజీ హీరోయిన్స్ 3-4 సినిమాలు చేస్తుంటే కాయదు ప్రస్తుతం ఏకంగా 8 మూవీస్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ఒక్క సినిమా తలరాతును మార్చేస్తుందనడానికి కాయదు లోహర్ బెస్ట్ ఎగ్జాంపుల్. 4 ఏళ్ల పాటు 4 సినిమాలు చేసిన రాని గుర్తింపును డ్రాగన్ తీసుకొచ్చింది. దీంతో క్రేజీ హీరోయిన్ అయిపోయింది. ప్రదీప్ రంగనాథన్ కాయదు జంటగా నటించిన తమిళ చిత్రం డ్రాగన్ తమిళంలోనే కాదు తెలుగులో ఘన విజయం సాధించింది. తెలుగు రైట్స్ను 3 కోట్లకు అమ్మితే 10 కోట్లు వచ్చింది. తెలుగులో అల్లూరి మూవీలో శ్రీ విష్ణుతో జతకట్టిన సినిమా ఫ్లాప్ కావటంతో మరో ఛాన్స్ దక్కలేదు. డ్రాగన్ హిట్ తర్వాత తెలుగులో బిజీ అయిపోతుంది కాయదు. ఫంకీ మూవీలో విశ్వక్ సేన్కి హీరోయిన్గా సెలెక్ట్ అయింది. నాని పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్లో ఛాన్స్ కొట్టేసింది. 25 ఏళ్ల కాయదు సినిమా ఎంట్రీ 21 ఏళ్లకే కన్నడ మూవీ ముగిల్ పేటేతో మొదలైంది. ఆ తర్వాత మలయాళం, తెలుగు, మరాఠీ మూవీస్ చేసిన రాని గుర్తింపు తమిళ డెబ్యూ డ్రాగన్ తీసుకొచ్చింది. ఈ అమ్మడి కెరీర్ను మార్చేసి క్రేజీ హీరోయిన్ని చేసేసింది. ప్రస్తుతం తమిళంలో 3, మలయాళంలో 3, తెలుగులో 2 ఇలా మొత్తం 8 సినిమాలు వరుస పెట్టి చేస్తోంది. మరి స్టార్ హీరోలు పిలిచి ఛాన్స్ ఎప్పుడిస్తారో చూడాలి.